ఉత్తరాంధ్రని దోచుకోవడము, లేదంటే ఋషికొండని పగలగొట్టేసి దాన్ని పూర్తిగా పిలిపి చేసి వదిలేయడము, లేదా ఇటు రాయలసీమ అయితే గనక ఇంకా దారుణంగా దాన్ని నాశనం చేయడం మేము చేయాలని ఆలోచన చేయట్లేదే. ఇప్పటికీ కూడా ఇటు అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు ఇటు ఉత్తరాంధ్ర చూడండి మీరు, ఇప్పటికే మనకి 1,85,000 కోట్లు, మొన్న నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు 2,00,000 కోట్ల ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. అంటే అక్కడ మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మళ్ళీ రీస్టార్ట్ అయింది. 1,85,000 కోట్లతో అక్కడ వస్తున్నాయి. ఇంకా రిఫైనరీలు వస్తున్నాయి. ఇటు రాయలసీమ చూడండి, ఏరోస్పేస్ ఉంది, డిఫెన్స్ ఉంది. ఇలా ప్రతి జిల్లా కూడా నిజమైనటువంటి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని మేము ఆ లక్ష్యంతో వెళ్తున్నాం. దీంట్లో తప్పేంటి? ఇందులో ఆర్భాటం ఏంటి? గాయపడినటువంటి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక భరోసాని ఇవ్వడం తప్ప దీన్ని ఆడంబరం అని అంటారా? ఇది మళ్ళీ ఇప్పుడు అత్యంత ఈ మొన్న వచ్చినటువంటి త్రైమాసిక జిఎస్టి కలెక్షన్స్ మీరు చూడండి, అత్యధికంగా వచ్చే ఆంధ్రప్రదేశ్ నుంచి. అంటే ఇటు వికసిత భారత లక్ష్యంలో మనం ఏ విధంగా అయితే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిలాగా జపాన్, జర్మనీని అధిగమించి వెళ్ళాలనుకుంటున్నామో, అందులో ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లోనూ మానవ వనరులునే, సహజ వనరులు ఉన్నాయి. దాన్ని తీసుకొని దాన్ని అభివృద్ధి చేసుకొని ఈ ముందుకు వెళ్ళాలి, వికసిత భారత్ లో ఆంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా చేయాలని కోరుకోవడం ప్రధాని గారు చెప్పడం తప్పెలా అవుతుంది? అంటే వీరికి రుచించట్లేదు. ప్రజలు బాగుపడితే వీళ్ళు చూడలేరు, ప్రజలు అంటే మంచి అభివృద్ధి చెందితే వీళ్ళు చూడలేదు, పరిశ్రమలు వస్తే వీళ్ళు తట్టుకోలేరు, ఉపాధి జరుగుతుంటే తట్టుకోలేరు. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ మొదట ఢిల్లీలోకి వెళ్ళి నాటకాలు ఆడాడు జగన్మోహన్ రెడ్డి, తర్వాత విజయవాడ ఫ్లడ్స్ నాటకాలు ఆడాడు. ఎప్పుడు ప్రతి రోజు కూడా ఒక ఫేక్ అసత్య ప్రచారం చేసుకుంటూ ప్రజలని ఇప్పటికీ కూడా నాయకులు వాళ్ళు అన్నారు. అదే అంతకు ముందు అన్నాడు కదా, నన్ను పిలవకండి నేను రాను అంటే. ఎందుకయ్యా మేము ఒకటే ప్రశ్నిస్తున్నా, ఎందుకయ్యా మీకు ఈ రాష్ట్రం పైన కక్ష? ఎందుకు ఈ రాష్ట్ర ప్రజల పైన కక్ష? అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న తప్పేంటి? ఈ గడిచిన 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వము గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ లాగా 2,85,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇవే కాకుండా ట్యాక్స్ డెవల్యూషన్ కింద ఇంకొక 3,00,000 కోట్లు ఇచ్చింది. విభజన చట్టంలో చెప్పినటువంటి దాంట్లో 90% కి పైగా ఐఐటీలు గాని, విద్యా సంస్థలు గాని, ఎయిమ్స్ గాని అవన్నీ కట్టి చూపించాము. ఇటు పోలవరానికి ఇచ్చాము. ఇంకో పక్క రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి ఆయన మళ్ళీ తెలుసు కాబట్టి లీడర్షిప్, పరిశ్రమలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ నోట్స్ ఇచ్చింది, ఉపాధి రాబోతోంది. ఇది రాజకీయ విమర్శలు చేయొచ్చు, రాజకీయ విమర్శలు ఏ పార్టీనా చేయొచ్చు, రాజకీయం చేయడం కోసమే ఉంటాయి యామిని గారు. కానీ తులసిరెడ్డి గారు కక్ష సాధింపు కాదు కదా. తులసిరెడ్డి గారు నేను 20 ఏళ్ళుగా చూస్తున్నా. సో తులసిరెడ్డి గారు బహుశా ఇప్పుడు